श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు మనం శ్రీ సాయి సత్సంగము భజన ఎలా చేసుకోవాలి అనే గ్రంథంలో నిన్న ఒక పాయింట్ దగ్గర మనం కొంచెం వివరించుకోవాలనుకున్నాం. దాన్ని మనం ఈరోజు చెప్పుకుని సత్సంగము ముఖ్యాంశాలు అనేటువంటి వ్యాసాన్ని కూడా మనం చదువుకుందాం. మాస్టర్ గారు రచించిన వ్యాసం అది, దాన్ని కూడా చదువుకుందాం. శ్రీ సాయి సత్సంగము భజన ఎలా చేసుకోవాలి, రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం భజన గురించి అంటే మనకి నిన్న ఈ గ్రంథం పూర్తయింది, కానీ ఒక పాయింట్ దగ్గర ఆగామన్నమాట మనం. అదేంటంటే ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపాలు అంటే ఏంటి అన్నదాని దగ్గర మనం ఆగాం. అది అంటే చెప్పేసుకుని అది మనం అది దొరికినప్పుడు మనకి చెప్పుకుందాం అనుకున్నాం. అది ఈరోజు మనం చెప్పుకుందాం. అది నాకు క్లారిటీ లేదండి. అది ఏమైందంటే ఆది దైవిక తెలుసు నాకు, ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపాలంటే ఏంటో తెలియలేదు. సో దానికి నేను నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాను. ఎవరైనా గురుబంధువులు తెలిసేమో అని చాలామందిని అడిగితే ఒకరు అది చెప్పడం జరిగింది. మన గురుబంధువులు ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందువల్ల వారికి మన సత్సంగంలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అది ఏదైనా సందేహం వచ్చినప్పుడు మన తోటి వాళ్ళని కూడా అడిగి ఎవరికైనా తెలిస్తే మనం అట్లా సహాయం కూడా తీసుకోవచ్చు అన్నమాట. అది ఈరోజు ఇందులో మనం చెప్పుకుంటుంది ఏంటంటే పాయింట్ మాస్టర్ గారు ఏం చెప్పారంటే భజన చేస్తున్నప్పుడు అది మనకి చక్కగా మనకి హృదయాన్ని హత్తుకునేలాగా హాయిగా చేసుకోవాలంటే కనుక ఎట్లాంటి జాగ్రత్త, దాని సరైన ఫలితాన్ని మనం పొందాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎట్లా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పినప్పుడు అంటే ఉపకరించే కొన్ని చెప్పారు మనకి అంశాలు. దానిలో 6వ అంశం ఒకటి మనం నిన్న చెప్పుకున్నాం. అదేంటంటే అహంకారము బిడియాలతో భజన మానితే సాధన మానినట్లు. మన అహాన్ని లొంగదీసే యత్నం చేయలేని మనం ఏకాంతంగా ఇంట్లో పూజ చేస్తున్నా గుప్తంగా వృద్ధి పొంది సాటివారితో వంతులు పోటీలు మనలో కనిపిస్తాయి. మన ఏకాంతంగా ఇంట్లో పూజ చేసుకుంటున్నా సరే మనలో ఏమవుతుంది, లోపల గుప్తంగా ఉంటాయి కొన్ని. ఎంత పూజ చేసుకున్నా ఇంట్లో కూర్చొని నలుగురితో కలవకుండా మనం అట్లా ఎంత గొప్పగా ఇంట్లో ఎంత చేసుకున్నా సరే మనలో చాలా వృద్ధి పొందుతాయట. కొన్ని అహం అనేది వృద్ధి పొంది సాటివారితో వంతులు పోటీలు మనలో కనిపిస్తాయి. ఏమవుతుంది, సాటివారితో వంతులు పోటీల కింద తయారవుతుంది మనకి. సాటివారిలో తప్పులన్నీ విమర్శించడంగా వ్యక్తమవుతుంది. అది ఏమవుతుంది, అట్లా మనం చేసుకుంటూ ఇంట్లో చాలే అన్నట్టుగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది సాటివారిలో తప్పులు ఎంచడము విమర్శించడం అలా వ్యక్తం అవుతుంది. క్రమంగా సత్సంగాన్ని భేదభావాలతో విచ్ఛిన్నం చేయడం, దాని దోష ఫలితాన్ని అనుభవించవలసి రావడం జరుగుతుంది. ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే సత్సంగాన్ని భేదభావాలతో విచ్ఛిన్నం చేయడమును దాని దోష ఫలితాన్ని అనుభవించడం. సత్సంగాన్ని ఎప్పుడైతే ఇలాంటి దోషాలతో మనం విచ్ఛిన్నం చేస్తామో, ఇలాంటి గుణాలతో, అప్పుడు దాని దోషాన్ని మనం అనుభవించవలసి వస్తుందన్నమాట. గ్రామం అంతటికీ నీరిచ్చే జలాశయాన్ని మలినపరచడం పెద్ద పాపమని ధర్మశాస్త్రాలు చెబుతాయి. ఇది కూడా చెప్పుకున్నాం మనం. గ్రామానికి అంతటికీ నీరిచ్చే జలాశయం ఉంటుంది. అలాంటి జలాశయాన్ని మలినపరిస్తే ఎంతో పాపం. అందుకని అందరికీ తాగడానికి వేరే అవసరాలకి జలాశయంలో నీళ్ళు ఉపయోగించుకుంటారు. దాన్ని మనం మలినపరిచామనుకోండి, వాళ్ళకి ఉపయోగం లేకుండా చేసామనుకోండి, వాళ్ళు తాగడానికి లేదు, ఇంకోట్లేదు, ఇంకేమీ ఉపయోగించుకోవడానికి లేకుండా చేస్తే అది పెద్ద పాపం. ఎంత పాపం అది, ఇతరులకి ఉపయోగం లేకుండా చేస్తే జలాశయాన్ని. దాన్ని ధర్మశాస్త్రాలు చెబుతాయి. దేహతాపాన్ని మాత్రమే తీర్చగల నీటిని కలుషితం చేయడమే ఇంత పాపమైతే ఎందరికో ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపాలను శాశ్వతంగా హరించగల సత్సంగాన్ని కలుషితం చేయడం ఎంత దుష్టమో అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. అందుకని ఇలా దేహతాపాన్ని మాత్రమే తీర్చగల నీటిని కలుషితం చేయడమే ఇంత పాపం అని మనకు చెప్పారే శాస్త్రాల్లో.
ఎందరికో ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపాలను శాశ్వతంగా హరించగల సత్సంగాన్ని కలుషితం చేయడం ఎంత దుష్టమో అర్థం చేసుకోవచ్చు. సత్సంగం అంత గొప్పదని చెప్పారు. అంతటి గొప్పదట. అందరికీ ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపాలను శాశ్వతంగా హరించగల సత్సంగాన్ని, అది శాశ్వతంగా హరించగలదట సత్సంగం. ఎప్పుడు మనం నిజంగా దాన్ని బాబాకి నచ్చేలా, మాస్టర్ గారు చెప్పినట్టుగా మాస్టర్ గారికి నచ్చేలా అట్లా సత్సంగాన్ని మనం జాగ్రత్తగా చేసుకుంటే, నిజంగా భక్తి శ్రద్ధలతోటి మాస్టర్ గారి గ్రంథంలో చెప్పినట్టుగా వీటిని మనం పాటించుకుంటూ భక్తిగా శ్రద్ధగా అందరినీ చక్కగా కలుపుకొని దాన్ని మనం కలుషితం చేయకుండా సత్సంగాన్ని జాగ్రత్తగా చేసుకుంటే ఎంతటి ఉత్తమమైన ఫలితం వస్తుంటాయి. ఎంత చూడండి, ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపాలను శాశ్వతంగా తొలగిస్తుంటాయి. ఏదో టెంపరీ కాదండి. మాస్టర్ గారు రాశారు దీంట్లో శాశ్వతంగా. నేను అది శాశ్వతంగా చూసినప్పుడు నా కళ్ళుట పెద్దవైపోయి అవునా అని, అంతటి ప్రభావం ఉందట సత్సంగానికి. కాకపోతే ఎట్లా చేసుకోవాలి? మాస్టర్ గారు చెప్పినట్టుగా ఇట్లా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందు భక్తి శ్రద్ధ పెట్టుకుని చేసుకోవాలి. ముందు ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించుకుంటూ మాస్టర్ గారికి బాబాకి మాస్టర్ గారికి మహాత్ములందరికీ నచ్చేలాగా సత్సంగం చేసుకోవాలి. మనకు నచ్చేలే కదా, మనకంటే చాలా ఉంటాయి. మనకు నచ్చే ఆడంబరాలు ఉంటాయి, మనకు నచ్చే మనుషులు ఉంటారు, మనకు నచ్చే భజనలు ఉంటాయి, లేకపోతే మనకు నచ్చే గ్రంథాలు ఉంటాయి, మనకు నచ్చే పటాలు ఉంటాయి, మనకు నచ్చే గురువులు ఉంటారు. అట్లా కాదు మాస్టర్ గారు చెప్పింది ఇక్కడ. బాబాకి నచ్చేలా ఉండాలి, మాస్టర్ గారికి అమ్మగారికి నచ్చాలి. మనం సత్సంగం చేసుకున్నాం అంటే మహాత్ములందరికీ నచ్చాలి, అంటే భగవంతుడికి నచ్చాలి, దత్తస్వామికి నచ్చాలి, వారికి నచ్చేలాగా మనం సత్సంగం చేసుకోవాలి. అది దానికి ప్రమాణమే ఈ గ్రంథం. ఎట్లాగా అన్నదానికి ప్రమాణం ఈ గ్రంథం. అది మాస్టర్ గారు అందించింది. అది ఈ గ్రంథం చదువుకొని మీరు చక్కగా చేసుకోండి అని చెప్పారనమాట. అది ఇందులో మళ్ళీ మనకు డౌట్ వచ్చింది నిన్న. ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపాలు ఏంటండి ఇవి? శాశ్వతంగా తొలగిస్తుందట. ఏమిటి అంత పెద్దవా ఇవి, ఏమిటిది అనిపిస్తుంది. దీనికి ఏంటంటే ఫస్ట్ ఏం చెప్పారు? ఆది భౌతిక అని చెప్పారు. అంటే ఇతర జీవులు కలిగించే బాధలను ఆది భౌతిక అంటారు. ఇతర జీవుల వల్ల మనకి బాధలు కలుగుతూ ఉంటాయి కదా, వాటిని ఆది భౌతిక అంటారు. మనం చూస్తూనే ఉంటాం, ఏదో పాము కాటు వేస్తుంది, లేకపోతే ఏదో కుక్క కరిచింది, ఇతర జీవులు ఏవో చేస్తూ ఉంటాయి. అంత పెద్ద జీవులు అక్కర్లట్ట, చిన్న చిన్నవి కూడా, అది కూడా ఆది భౌతిక. దాన్ని కూడా నొల్లులు ఉన్నాయనుకోండి, సపోజ్ ఇప్పుడు అంత లేవేమో కానీ అట్లా బాధపడుతున్నాం అనుకోండి, అది కూడా ఆది భౌతిక తాపమే అవుతుంది. అట్లా ఇతర జీవుల వల్ల. అలాగే పెద్ద పెద్దవి ఏది జరిగిన, పెద్ద జీవులైనా కావచ్చు, చిన్న జీవులు ఏదైనా కావచ్చు అక్కడ, ఇది ఆది భౌతిక అంటారు. అంటే ఇతరమైన వాటి నుంచి మనకి కలిగే హాని అన్నమాట. దానిని ఆ బాధలని ఆది భౌతిక అంటారు. ఆది దైవిక అంటే ఇది మనందరికీ తెలుసు. భూకంపాలు, తుఫాన్లు, సునామీలు, కరువు, పిడుగుపాట్లు, ఇప్పుడు మనం అనిపిస్తున్న వేడి చూడండి ఎంత వేడి ఉందో అసలు. ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువ వేడని అందరూ అంటున్నారు. ఉండవలసిన దానికన్నా ఎక్కువ తీవ్రత కనబడుతుంది అంటున్నారు కదా. ఈ సంవత్సరం ఎండలు భరించలేనట్టుండే ఎందుకో మరి. అట్లా ఆది దైవిక, ఇవన్నీ ఆది దైవిక అంటారు. భూకంపాలు, తుఫాన్లు ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ అన్నమాట ఆది దైవిక అంటారు. తాపం, అది కూడా బాధలు మనకి. ఆధ్యాత్మిక బాధలట. మనసు మరియు శరీరం వల్ల కలిగే బాధలు ఇవి. మనసు వల్ల శరీరం వల్ల కలిగే బాధల్ని కొన్నిసార్లు శారీరకంగాను కొన్నిసార్లు మానసికంగాను బాధపడుతూ ఉంటాం మనం కదా. ఒక్కొక్కసారి శరీరానికి ఏవో వస్తూ ఉంటాయి మనకి కదా, జ్వరం రావచ్చు, లేకపోతే ఏదో పెద్ద సర్జరీలు అవ్వచ్చు, ఏదో అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. కొన్ని మానసికంగా వస్తూ ఉంటాయి మనకి. మానసికమైన బాధలు చాలా ఉంటాయి, అది చెప్పక్కర్లేదు. ఇప్పుడు అసలు అవే ఎక్కువ ఉన్నాయేమో. ఇది శారీరక బాధలతో పాటు ఇవి ఎక్కువైపోయాయి మనకి. శరీరానికి ఉంటున్నాయి, ఇది కూడా ఎక్కువైపోయాయి. అందుకని మనకి ఏమవుతుంది, ఆధ్యాత్మిక తాపం కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది ఎలాగో ఉంది, ఆది భౌతిక ఆది దైవిక ఎట్లానో ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ఆధ్యాత్మిక తాపం అనేది కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. ఈ రకమైన బాధ అనమాట చాలా ఎక్కువ అవుతుంది. చూసుకుంటే వీటిల్ని శాశ్వతంగా హరించగల సత్సంగం అంట. శాశ్వతంగా హరిస్తుందట వీటిని. అంటే మనకున్న బాధలన్నీ లిస్ట్ అనమాట ఇది. మనకు వచ్చే కష్టాలు కానీ బాధలు కానీ లిస్ట్ అంతా ఉంది ఇందులో. వాటన్నిటినీ హరిస్తుందట. సత్సంగం అంత గొప్పదని చెప్పారు మాస్టర్ గారు.
దానిని మలినపరచకండి అంటున్నారు. ఎంతమందికి ఉపయోగం చూడండి. ఇన్ని రకాల బాధలను మనకి నివారిస్తుంది సత్సంగం శాశ్వతంగా. అది గుర్తుపెట్టుకోవాలి. అంత ఫలితం ఉంది సత్సంగం చేసుకోవడం ద్వారా, అంత ప్రభావవంతమైనది అది. అదే ఇక్కడ మాస్టర్ గారు చెప్తుంది. అందుకని ఇది మనం గుర్తుపెట్టుకుని చక్కగా సత్సంగం భజన గ్రంథాన్ని చదువుకొని మనం ఎవరు చేసుకోవాలన్నా ఎక్కడ వాళ్ళు అక్కడ ఎక్కువ చేసుకోవడం అనేది అంతే. ఈ తాపాలన్నీ తీరాలంటే ముందు ఎక్కడికక్కడ సత్సంగాలు చేసుకోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ పొలవమని ఒక చోట కాకుండా, ఇప్పుడు నేనున్నాను అనుకోండి మా ఇంట్లో మా చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని చేసుకోవడం. అలాగే మీరు మీ ఇంట్లో మీ చుట్టుపక్కల వాళ్ళని, ఇంకొకళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకోవడం, సత్సంగం చేసుకోవడం. అలా ఎక్కడికక్కడ చేసుకుంటుంటే ఏమవుతుంది, ఇట్లాంటి తాపాలు కూడా ఉండవు మనకి, హాయిగా ఉంటుంది. ఇట్లాంటి బాధలు కూడా ఉండవు. మన రామరాజ్యం అని చెప్పుకున్నాం చూసారా, అట్లా ఆ టైప్లో అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. సమాజం ఎంతో బాగుపడుతుంది. అది ఇవన్నీ ఈరోజు మనం అది సత్సంగం భజన గ్రంథం మనకి పూర్తయిందండి. దానికోసమని నేను ఇవాళ మళ్ళీ ఒకసారి అది చూసుకున్నాను అనమాట, గ్రంథం అని చెప్తామని చెప్పి. నెక్స్ట్ మనం ఏం చెప్పుకుంటున్నామంటే సత్సంగము ముఖ్యాంశాలు అనే వ్యాసాన్ని చదువుకుంటున్నాం ఈరోజు. రచన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. ఇది ఏప్రిల్ 2010 సంచికలోదండి. అంటే ఇది ఎందుకు చదువుకుంటున్నాం అంటే ఇవాళ మనం సత్సంగం భజన గ్రంథం, శ్రీ సాయి సత్సంగం భజన ఎలా చేసుకోవాలనే గ్రంథాన్ని మనం చదువుకున్నాం కాబట్టి ఈ వ్యాసాన్ని కూడా చదువుకోవడం అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పి నాకు అనిపించింది అనమాట. అందుకోసమని ఈ వ్యాసాన్ని కూడా మన మాస్టర్ గారు రాసిన వ్యాసం కాబట్టి ఇది ఒకసారి మనం దీన్ని కూడా చదువుకుందాం. ఇంకేమైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉండొచ్చు, అందుకోసం అనమాట. మనిషి సంఘజీవి, అందుకే సామాన్యంగా ఎవరు ఒంటరితనాన్ని భరించలేరు కదండి. మనిషి అనేవాడు సంఘజీవి. మనకు ఎప్పుడూ ఎవరో ఒకరు కనబడుతూనే ఉండాలి, ఎవరో ఒకరితో ఉంటూనే ఉండాలి. ఒంటరితనాన్ని మనం భరించలేం కదా. తోడు అండ కోసం ప్రతివాడు వెతుక్కుంటాడు కదా. అంతేకాక సహచర్యంలో ఆత్మీయత ఎంతో ప్రధానమైంది. ఎవడో ఒకడు ఉంటే చాలదు మనకి, మళ్ళీ ఆ సహచర్యంలో మనకు ఆత్మీయత కావాలి, అంతే కదా. మనకు నచ్చాలి, ఆత్మీయంగా ఉండాలి మనతోటి. అది ఎంతగా లభిస్తే అంత ఎక్కువగా జీవితం మధురంగా అవుతుంది. అందుకే కదండి మనకు తెలుసు, మనకు ఆత్మీయత లేకపోతే నచ్చదు ఎవరికైనా సరే. అప్పుడు జీవితం మధురంగా ఉంటుంది, లేకపోతే జీవితం చాలా కష్టంగా ఉంటుంది మనందరికీ. అందుకే మనం ఒంటరితనాన్ని భరించలేము మన సంఘజీవులు. కష్టాలను కూడా మనిషి దాని సహాయంతోనే ధైర్యంగా ఎదుర్కోగలుగుతాడు, అంతే కదండి. ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మన వాళ్ళందరూ అండగా ఉన్నారు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, కాస్త ఎదుర్కోగలుగుతాం, అమ్మయ్య మన వాళ్ళందరూ ఉన్నారు మనకి అని ధైర్యంగా ఎదుర్కొంటాం అప్పుడు కదా. అలా తన కష్టసుఖాలు తనకి ఎట్లా ఉంటాయో సాటివారి కష్టసుఖాలు వారికి అంతేనని గుర్తించడం ఆత్మీయతలో మొదటి మెట్టు. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఎప్పుడైనా ఆత్మీయత అంటే ఏంటంటే మనకి కష్టసుఖాలు, ఇప్పుడు నాకు కష్టసుఖాలు ఎట్లా ఉంటాయో అలాగే మీ అందరికి కూడా కష్టసుఖాలు అంతేనని గుర్తించడమే ఆత్మీయతలో మొదటి మెట్టు అది. ఆత్మీయత అంటే ఏంటంటే అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి కష్టసుఖాలు ఎలాగో ఎదుటి వాళ్ళకు కూడా అంతే కదా అని గుర్తించడమే ఆత్మీయత. అందుకే మాస్టర్ గారు అసలు ఎట్లా ఉండేదంటే, అంటే ఆయనకు ఉన్నాయి కష్టాలు అందుకని అట్లా కాదు, మాస్టర్ గారు అది కాదు, కానీ మామూలుగా చెప్తున్నాను ఆచరణతో ఎట్టు చూపించారంటే ఎవరు వచ్చినా సరే మాస్టర్ గారి దగ్గరికి ఏ కష్టమైనా కానివ్వండి, మాస్టర్కి అట్లా చెప్పుకోగానే ఆయన ఏదో ఒక సొల్యూషన్ ఇచ్చేవారు వాళ్ళకి. అలా అనమాట, ఎవరు వచ్చినా సరే అలా ఉండేది మాస్టర్ గారికి. మాస్టర్ గారి దగ్గర చూస్తే అంత చాలా శ్రద్ధగా విని వాళ్ళకి వచ్చింది ఏంటంటే, అయ్యో ఇట్లా జరిగిందా, అలాగా అమ్మ, సరే పారాయణ చేయండి అమ్మ, అట్లా చక్కగా. ఎవరికైనా బాగా పెద్ద కష్టం అయితే, అమ్మ నేను కూడా ప్రార్థిస్తాను బాబాని, మీరు ఎట్లా చరిత్ర పారాయణ చేయండి అట్లా చెప్పేవారు మాస్టర్ గారు చక్కగా. ఏం పర్వాలేదమ్మా ఇట్లా చెప్పడం ఎంతో ధైర్యం అనమాట. అలా ఇచ్చేవారు మాస్టర్ గారు. అంటే నేను మామూలు ఒక మన స్థాయిలో చెప్తున్నా నేను. అది ఆత్మీయత అన్నది మొదటి మెట్టు. మనలోని నేను ఆయన చైతన్యానుభూతి వంటిదే సాటివారిలోనూ ఉంటుందని గుర్తించడమే ఆత్మీయతకు ప్రాణం. ముందు ఆత్మీయతకు ప్రాణం ఏంటంటే మనలోని నేను అనే చైతన్యానుభూతి వంటిదే సాటివారిలోనూ ఉంటుంది.
మనలో నేను అనేది ఏదైతే ఉన్నదో అదే సాటివారిలోనూ ఉన్నది కదా. అదే చైతన్యం, అదే కదా ఉన్నది, ఆ అనుభూతి, అదే ఆత్మీయతకు ప్రాణం. సంస్కృతంలో ఆత్మ అంటే నేను, సంస్కృతంలో ఆత్మ అంటే నేను అని అర్థం. అదే దాని నుంచే ఆత్మీయత అని వచ్చింది. ఆత్మీయత అన్న పదం దాని మీద నుంచి వచ్చినదే, దానిలో నుంచే వచ్చింది. ఆత్మీయత అన్నదే అంటే ఆత్మ అంటే నేను అని అర్థం అన్నమాట. అటువంటి ఆత్మీయత పరాకాష్ఠ చెందినప్పుడు దానినే నిష్కళంకమైన ప్రేమ అని చెప్పవచ్చును. అటువంటి ఆధ్యాత్మికతే పరాకాష్ఠ అయినదే నిష్కళంకమైన ప్రేమ. దాన్ని నిష్కళంకమైన ప్రేమ అంటారు. ఆ ఆత్మీయతకు పరాకాష్ఠే ప్రేమ అనమాట. ఆ స్థితిలో ప్రేమికులు సాటివారి కష్ట సుఖాలను సాక్షాత్తు తమ కష్ట సుఖాలే అన్నట్లు ఐక్యత చెందుతారు. ఆ స్థితిలో ఉంటే ఏమవుతుందట, ఆ నిష్కళంకమైన ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్థితిలో ప్రేమికులు సాటివారి కష్ట సుఖాలను, సాటి వాళ్ళ కష్ట సుఖాలను కూడా వారి కష్ట సుఖాలే అన్నట్లు ఐక్యత చెందుతారు. వాడి కష్టం కూడా నా కష్టమే అనుకుంటారట. అంతలాగా ఐక్యత చెందుతారట. ఆ స్థితిలో మాత్రమే సాటివారికి కష్టం కలగకుండా గలందులకు మానవుడు తన కోరికలను తనకే తానే నిగ్రహించుకోగలుగుతాడు. ఎంతటి త్యాగాన్నైనా సంతోషంగా చేయగలుగుతాడు. ఆ స్థితిలో ఉంటే మాత్రమే సాటివారికి కష్టం కలగకూడగలందుకు మానవుడు తన కోరికలను తనకై తాను నిగ్రహించుకోగలుగుతాడు. సాటి వాళ్ళకి కష్టం కలగకుండా ఉండడం కోసం తన కోరికలను తానే నిగ్రహించుకుంటాడట. ఎంతటి త్యాగానికైనా సంతోషంగా చేయగలుగుతాడట. అంత నిష్కళంకమైన ప్రేమ ఉన్నప్పుడే అది సాధ్యపడుతుందట. అంటే మన సంతోషాన్ని కూడా మనం త్యాగం చేసేటంతట. అయితే ఇటువంటి ప్రేమను మానవుడు ప్రత్యక్షంగా తనతో సంబంధపడి ఉండే కొద్దిమంది వ్యక్తులకు మాత్రమే పరిమితంగా అనుభవిస్తాడు. అయితే ఇటువంటి ప్రేమను ఏమవుతుంది, ప్రత్యక్షంగా మనతో సంబంధం ఉన్న కొద్దిమంది వాళ్ళతోటే పరిమితంగా ఉంటుందన్నమాట. తారతమ్యాలతో మనిషి తన కుటుంబాన్ని, బంధుకోటిని, కులాన్ని, దేశాన్ని ప్రేమిస్తాడు. మన ప్రేమ ఎట్లా ఉంటుందంటే తారతమ్యాలు ఉంటాయి ఇందులో. మన కుటుంబం అనేసరికి ఒక రకంగా ఉంటుంది ప్రేమ, బంధువుల దగ్గర ఒక రకంగా ఉంటుంది, కులం అనే చోట ఒకటి, దేశం అనే చోట ఒకలాగా అట్లా ప్రేమిస్తూ ఉంటాం మనం, అంతే కదా. కొంచెం తారతమ్యాలు ఉంటాయి మనుషుల్లో దీన్ని ప్రేమించడంలో. ఈ ప్రకృతి సూత్రాన్ని అర్థం చేసుకొని సంపూర్ణమైన బుద్ధి వికాసాన్ని మానవులు చెందగలిగినప్పుడు మనిషి నీ సాటివారు నీకేది చేయాలనుకుంటావో నీవు వారికి అలానే చెయ్యి అన్న ధర్మసూత్రాన్ని సహజంగా పాటించగలుగుతాడు. ఈ ప్రకృతి సూత్రాన్ని అర్థం చేసుకుని ఈ ప్రకృతి యొక్క సూత్రాన్ని మనం అర్థం చేసుకుని సంపూర్ణమైన బుద్ధి వికాసాన్ని మానవులు చెందగలిగినప్పుడు, సంపూర్ణమైన బుద్ధి వికాసం చెందితే మరి ఏమో మనకు లేదు కదా. సంపూర్ణమైన బుద్ధి వికాసాన్ని మానవులు చెందగలిగినప్పుడు మనిషి నీ సాటివారు నీకేది చేయాలనుకుంటావో నీవు వారికి అలానే చెయ్యి అన్న ధర్మసూత్రాన్ని సహజంగా పాటించగలుగుతాడు. ధర్మం అంటే ఏంటంటే ఇతరులు మనకేం అని మనం అనుకుంటామో అది మనం ఇతరులకు చేయడం, అదే ధర్మం అట. దాన్నే ధర్మం అని చెప్పారు. మన సాటివారు మనకేం చేయాలని మనం అనుకుంటామో అది మనం ఇతరులకు చేయడం, దాన్ని ధర్మము అని చెప్పారు. ఆ ధర్మసూత్రాన్ని సహజంగా పాటించగలుగుతాడు. దాన్ని సహజంగా తెచ్చిపెట్టుకుని కాదండి, సహజంగా పాటించగలుగుతాడు దాన్ని. ఈ సూత్రాన్ని అనుసరించే మానవ జాతికి శ్రేయస్కరమని తాము నమ్మిన ఆదర్శ వ్యవస్థను సమాజానికి సాధించి పెట్టే యత్నంలో ఎందరో తమ ప్రాణాలనైనా త్యాగం చేయడాన్ని అనాదిగా మానవ చరిత్రలో చూడవచ్చు. ఈ సూత్రాన్ని అనుసరించే మానవ జాతికి శ్రేయస్కరమని తాము నమ్మిన ఆదర్శ వ్యవస్థను సమాజానికి సాధించి పెట్టి యత్నంలో ఎందరో తమ ప్రాణాలనైనా త్యాగం చేయడాన్ని అనాదిగా మానవ చరిత్రలో మనం చూస్తూనే ఉన్నాం. మనం సమాజం కోసం ఎంతమంది చేయలేదండి. మనకి ఆ స్వాతంత్ర్యం వచ్చిందంటే ఎంతమంది ఎట్లా పోరాడారు వాళ్ళు మనం సుఖపడడం కోసం. చూడండి, అంటే మనకి చేయాలనుకున్నారు అంటే అక్కడ సూత్రం ఏంటి, నీ సాటివారిని నీదేది చేయాలనుకుంటా నీ వరలో ఇతరులకు చెయ్యి, అదే సూత్రం వాళ్ళు పాటించారు కదా.
అట్లా సమాజాన్ని సంస్కరించే ఈ సంస్కరణ చేసిన వాళ్ళందరూ ఆ కోవలోకి వస్తారు. ఈ సమాజాన్ని సంస్కరించే ఏ విధానంలో అయినా ఈ ప్రేమ సూత్రాన్ని గుర్తించి దానిని వ్యక్తులలో పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. గిరిజనులు మొదలైన ఆదిమ జాతుల్లో ఆ జాతి వారందరూ ఒక ఉమ్మడి కుటుంబంలా జీవించడం చూడవచ్చు. మనకి ఈ గిరిజనుల్లో వాళ్ళ గురించి చూసినప్పుడు వాళ్ళు చూడండి గుంపులు గుంపులుగా వాళ్ళందరూ జాతి వాళ్ళందరూ చాలా అసలు సమైక్యతతో ఉంటారండి. ఒక్కొక్క ఉమ్మడి కుటుంబంలో ఉంటారు, అందరూ కలిపి ఒక కుటుంబంలో ఉంటారు వారందరూ. అట్లా జీవించడం మనం చూస్తూ ఉంటాం. కారణం ఆ జాతులలోని వ్యక్తులందరూ వారి సామాజిక వ్యవస్థలో కష్ట సుఖాలను సన్నిహితంగా పంచుకోవడమే కారణం. ఆ జాతుల్లో వాళ్ళందరూ ఏం చేస్తారట, వాళ్ళ సామాజిక వ్యవస్థలో ఉండే ఆ కష్ట సుఖాలు అన్నిటినీ వాళ్ళు ఒకరికొకరు పంచుకుంటారట. వాళ్ళు పంచుకుని సహాయం చేసుకుంటారట ఒకరికొకళ్ళు. అదే కారణం. అంతమంది కలిసి వాళ్ళ గిరిజనులు వాళ్ళందరూ ఒకే కుటుంబంలో ఉంటారు. వాళ్ళందరూ చూసుకుంటే మనకి ఏమైనా ఉమ్మడి కుటుంబంలో ఉంటారనమాట. అట్లా అనిపించేలా వాళ్ళు ఉంటారు. మన సమాజంలో కూడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబాల మధ్య ప్రేమాభిమానాలు ఎంతో గాఢంగా ఉండేవి. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమాభిమానాలు ఎంతో గాఢంగా ఉండేవట. ఇదివరకు ఎలా ఉండేదంటే ఇంట్లో నలుగురే ఎంతమంది కొడుకులు ఉన్నారనుకోండి ఒక ఆవిడకి, ఈ తమ్ముళ్ళందరికీ వీళ్ళ అన్న పట్ల చాలా ఉండదు. ఏమొచ్చినా కష్టం ఈ తమ్ముళ్ళకి, మా అన్నయ్య ఉన్నాడు నన్ను చూసుకుంటాడు అనే ఒక భరోసా ఉండేది వాళ్ళకి. అట్లా ఉండేది. నా పెద్ద అన్న ఉన్నాడు చూసుకుంటాను నాకేంటి అనేలాగా. ఆ అన్న కూడా అట్లాగే ఉండేవారు, ఏం పర్వాలేదురా అనేలాగా. అట్లా అన్నమాట, అంత ధైర్యంగా అలా ఉండేవి ఉమ్మడి కుటుంబాల్లో. ఏ కష్టం వచ్చినా వాళ్ళలో ప్రేమాభిమానాలు కూడా ఎంతో గాఢంగా ఉండేవి. అది ఉమ్మడి కుటుంబాల్లో ఉండే వాళ్ళకి తెలుస్తాయి అవన్నీ. అనివార్యంగా వచ్చిన సాంఘిక ఆర్థిక మార్పుల వలన ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మనం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అనివార్యంగా అది ఏమైంది, మనకి సాంఘిక ఆర్థిక మార్పుల వలన, సాంఘికంగాను ఆర్థికంగాను కూడానండి ఒక మార్పు వచ్చేసింది మన సమాజంలో. అందువలన ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మనం రద్దు చేసుకోవాల్సి, మనమే రద్దు చేసుకున్నాం, దాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే సమాజంలో మార్పు అట్లా వచ్చింది. ఎందుకు, సాంఘికంగాను ఆర్థికంగాను దానివల్ల రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ అటువంటి ప్రేమ సమైక్యతలను వ్యక్తుల మధ్య నెలకొల్పే కార్యక్రమాలు అమలులో ఉంచుకోవడం నేడెంతో అవసరం. అయినప్పటికీ అట్లా మనకు ఉన్నప్పటికీ సమాజము అటువంటి ప్రేమను సమైక్యతను వ్యక్తుల మధ్య నెలకొల్పే కార్యక్రమాలను అమల్లో ఉంచుకోవడం నేడెంత అవసరం అని చెప్తున్నారు మాస్టర్ గారు. అంటే అందరూ కలిసి అట్లా ఆ ప్రేమను ఆ సమైక్యతను మాత్రం ఇలా ఉన్న సమాజంలో కూడా మనం చేసుకోవాలి కార్యక్రమాలు. అలాంటి కార్యక్రమాలను మనం అమల్లో ఉంచుకోవడం అనేది చాలా అవసరం అని చెప్తున్నారు. వాటి సహాయంతో కానీ నానాటికి తీవ్రతరం అవుతున్న సంకుచిత స్వార్థపరత్వం అనే అవాంఛనీయమైన జీవిత వైఖరులను నివారించుకోవడం సాధ్యం కాదు. వాటి సహాయం అవి చేసుకుంటే కానీ, వాటి సహాయంతో కానీ నానాటికి తీవ్రతరం అవుతున్న, రోజు రోజుకి ఎక్కువైపోతున్న సంకుచిత స్వార్థపరత్వం అనే సంకుచితమైన స్వార్థం చాలా మన జనాల్లో ఇప్పుడు చాలా స్వార్థం ఎంతో పెరిగిపోయింది. చూడండి, అసలు పక్కవాడి గురించి ఎవడో ఆలోచించట్లేదు. అవునా, పక్కవాడు ప్రాణం పోతుందన్న ఆలోచించట్లేదు. చూడండి ఇప్పుడు ఇలా ఎట్లాంటి జరుగుతున్నాయో చూడండి. అసలు ఒకరితో ఒకటి సంబంధాలు ఉన్నట్లు, అది వేరే విషయం. ఇంకోటి ఏమవుతుంది, వాడి ప్రాణాలకి ఏమైపోతుందో అని కూడా ఆలోచన పోయింది. ఇష్టం వచ్చినట్టుగా కల్తీలు, అవునండి, తినే ఆహార పదార్థాలు వీడు సంపాదించుకోవడం కోసం వాటిలో తినే ఆహారాల్లో కల్తీలు ఈ మధ్య ఎన్ని అసలు బయట ఏదైనా తినాలంటే భయం వేస్తుంది. అట్లా తయారైంది. ఏ రోజున వండుకోలేకపోతే మనం బయట తిందామన్న భయంగా ఉంటుంది. చచ్చినట్టు ఏదో ఒకటి చాలు పప్పు చారు వేసుకొని తిందాం అనిపిస్తుంది. అట్లా తయారైపోయింది. ఇప్పుడు ఏం తినాలన్నా భయమే. ఏమేవో కలుపుతున్నారు, ఏంటేంటో చేస్తున్నారు. అసలు శరీరం ఏమైపోవాలి. ఇంకా కూరలు అయితే చెప్పక్కర్లేదు మనకి. వాళ్ళు వేసే పెస్టిసైడ్లు ఇవి అన్నీ ఈ పురుగు మందులు వేస్తారు కదా, పెస్టిసైడ్స్ దారుణంగా ఇంకా మోతాదుకి మించి కొట్టేసి ఇలా పడితే అలాగా అవి సరే. ఇప్పుడు ఆహార పదార్థాలు కూడా మీరు హోటళ్ళకి వెళ్ళండి, ఇంకోటి చోటుకి వెళ్ళండి, లేకపోతే ఏమన్నా ప్యాక్డ్ ఏమన్నా కొనుక్కోండి. అసలు ఏం తినాలన్నా భయమే.
లేకపోతే వాటిల్లో వేసే ఫుడ్ కలర్స్. భయం వేస్తుంది, ఏ ముట్టుకోవాలన్నా భయమే. అలా తయారైంది. ఎక్కడ చూసినా కల్తీ. అంటే పక్కవాడు చచ్చిపోయినా పర్వాలేదు, వాడికి రోగాలు వచ్చినా పర్వాలేదు, వాళ్ళందరి జనాభా ఏమైపోయినా పర్వాలేదు, నేను బతికేయాలి, నాకు డబ్బు వచ్చేయాలి, నేను బతికేయాలి. ఎందుకు ఎట్లా తయారవుతున్నారు? ఏంటి వైఖరి? వాళ్ళు మనలాంటి మనుషులే కదా. ఇలా రాక్షసత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే రాక్షసులు ఎక్కడో లేరండి, మనలోనే ఉన్నారు. ఇట్లా మన మధ్య ఉన్నారు రాక్షసులు. ఇదివరకైతే దేవతలు రాక్షసులు ఇట్లా వేరే వేరే ఉండేవాళ్ళేమో. ఇప్పుడు నాకు చూస్తే అంతా ఒకటే అనిపిస్తుంది. మంచి గుణాలు ఉంటే దేవతలు లాంటి వాళ్ళు, ఇట్లా వాళ్ళందరూ రాక్షసులు అనమాట, రాక్షస గుణాలు అనమాట. ఎక్కడో లేరు, ఈ కలియుగంలో ఇక్కడే భూమి మీదే ఉంటారనమాట అండి. మనం ఏదో పురాణాల్లో అట్లా చదువుకున్నాం అప్పుడు, అట్లా లేరు ఇప్పుడు, ఇక్కడే ఉన్నారు. ఏమిటిది? మనుషులు చచ్చిపోయినా పర్వాలేదు అనుకోవడం ఏమిటి? ఇంకా చిన్నపిల్లల్ని కూడా పసిపిల్లలు అండి, వీళ్ళ ఇంకా చదువుకుంటున్న పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్కి ఈ మారక ద్రవ్యాలు ఇవన్నీ గంజాయిలు ఇట్లాంటివన్నీ విక్రయించడం వాళ్ళకి. ఎన్నండి, ఎన్ని జరుగుతున్నాయి. చాక్లెట్లు లాగట్ట, ఇంకోటి ఏదో ఇంకో రూపంలో ఉంటుంది, ఏంటి మిల్క్ షేకులు దాంట్లాగట్ట. ఏంటి అసలు చేస్తున్నది ఏంటి? ఏం చేస్తున్నారు? మన పిల్లలు లాంటి వాళ్ళే కదా ఆ పిల్లలు కూడాను. పాప ఎందుకు వాళ్ళ జీవితాలు ఇట్లా పాడు చేయడం? అది వేరులేండి, ఆ పిల్లల తల్లిదండ్రులు పిల్లలు ఇట్లాంటి వాళ్ళు, అది వేరేది, అది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్. ఎట్లంటే ముందు చేయడం అనేది తప్పు కదా. ఇట్లా ఎన్ని జరుగుతున్నాయి. ఏంటిది? రాక్షసులు కాకేంటి వీళ్ళందరూ? ఇది ఒక రకమైన రాక్షసత్వం అన్నమాట. ఎట్లా తయారవుతుంది? ఎందుకని అంటే ఒక పాపభీతి కూడా లేదనమాట సమాజంలో. ప్రతివాడు మరి పూజలు పునస్కారాలు అన్నీ చేస్తున్నారు కదా. వాడు పూజ చేస్తున్నాడు కదా, ఎవడైతే అమ్ముతున్నాడో వాడి షాప్లోనూ దేవుణ్ణి పెట్టుకుంటాడు. వెంకటేశ్వరనో బాబానో వినాయకుడినో అమ్మవారినో ఎవరో ఒకటి పెట్టుకుంటున్నాడు కదా వాడు కూడాను. మరి ఎట్లాంటి పనులు చేస్తున్నాడు? మరి అదేనా? అది భక్తే? ఏమనుకోవాలి? ఇది పరిస్థితి చూస్తున్నాం కదా. సరైన ఆధ్యాత్మికత అన్నది లేకపోవడం ఒకటి, సరైన విధంగా ఉండట్లేదు, అది ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. ఎవడష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడం అలా. అందుకని ఈ నానాటికి తీవ్రమవుతున్న సంకుచిత స్వార్థపరత్వం, అవాంఛనీయమైన జీవిత వైఖరులను నివారించుకోవడం సాధ్యం కాదని చెప్తున్నారు. ఇట్లా చేస్తే తప్ప సాధ్యం కాదు అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు. అందుకే సత్సంగం చాలా ముఖ్యమైనదండి. ఎక్కడికక్కడ చేసుకుంటూ ఉంటే మన చుట్టుపక్కల బాగుంటుంది, మనుషులు కూడా పరివర్తన వస్తుంది, ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి అనేది జాగృతం అవుతుంది. మాస్టర్ గారు చెప్పారు ఇది. దీనివల్ల ఎన్నో అనర్థాలు నివారింపబడతాయి. అది అందుకని ఎక్కడికక్కడ సత్సంగాలు జరగాలి. అది ఏదో ఒక చోట జరగడం కాదు, అన్ని చోట్ల జరగాలి మాస్టర్ గారు చెప్పిన పద్ధతిలో. మళ్ళీ అది ఇటువంటి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది సత్సంగం. ఇందులోని ముఖ్య అంశాలు ఇలా సమైక్యతగా ఉండి స్వార్థపరత్వం లేకుండా ఇట్లా చేసుకునే కార్యక్రమంలో జరగాలని చెప్పారు కదా. అందులో సత్సంగం ఒకటే అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇందులో ఒక 3 పాయింట్లు చెప్పారండి. మొదటి పాయింట్ ప్రబోధముట. మానవులందరూ కోరే కొరతలేని నిత్యతృప్తి వారి అంతరంగాల్లోనే ఉన్నదని, బాహ్య వస్తు విలాసాలలో లేదని తెలిపే ప్రసంగమే ప్రబోధం అంటే. ఈ ప్రబోధం అంటే ఏంటంటే, మనం అందరం ఏం కోరుకుంటామండి? కొరతలేని నిత్యతృప్తి కావాలని, కొరతలేని తృప్తి కావాలి మనకి అని కోరుకుంటాం. అది ఎక్కడుంది? లోపల ఉంది, మన అంతరంగాల్లోనే ఉంది. కానీ మనం ఏమనుకుంటాం? బాహ్యమైన వస్తువుల్లోనూ విలాసాల్లోనూ ఉందనుకుంటాం. కానీ అది ఎక్కడుంది? అంతరంగంలో ఉంటుంది అది తృప్తి అనేది. ఏ తృప్తి? కొరతలేని తృప్తి. అసలు ఇంకా కొరతలేని తృప్తి అన్నమాట అది. మామూలుగా తృప్తి అంటే ఎలా ఉంటుంది? ఏదో ఒకటి అనుకుంటాం, అది నెరవేరితే తృప్తి వస్తుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది, మళ్ళీ ఇంకోటి మళ్ళీ అసంతృప్తి వస్తుంది,
మళ్ళీ మళ్ళీ అది నెరవేరినప్పుడు తృప్తి వస్తుంది, నెరవేరకపోతే అసంతృప్తి వస్తుంది. అట్లా కాదు, ఎట్లా ఉన్నా కొరత లేని తృప్తిట. అంటే అలా మాస్టర్ గారిలాగా అమ్మగారిలాగా అలా అట్లా ఉండడం అనమాట. వారు ఎప్పుడు కొరత లేని తృప్తితో ఉన్నారు వాళ్ళు. అది మనం ఏమనుకుంటాం, అట్లాంటి తృప్తి బాహ్య వస్తువుల్లోనూ విలాసాల్లోనూ వస్తుంది అనుకుంటాం. అందుకే ఇలా తాపత్రయపడుతున్నాం మనం అందరం. ఎందుకు పడుతున్నాం? ఈ తాపత్రయం అంతా ఏంటి అసలు? ఇదంతా అదే, ఆ కొరత లేని తృప్తి కోసమే మనం తాపత్రయ పడుతున్నాం అనుకుంటున్నాం అట్లా వస్తుందని. కానీ అలా రాదు. అది ఎక్కడుందంటే అంతరంగాల్లోనే ఉంది, మనలోనే ఉంది. అది తెలిపే ప్రసంగమే ప్రబోధం. అంటే అది తెలిపేదే ఆ ప్రసంగమే ప్రబోధం అని చెప్పారు. ఈ సత్యం మన హృదయాలకు హత్తుకున్న కొద్దీ మితిమీరి ధనాదులను మూటగట్టుకోవాలన్న మనోజాడ్యం పలుచబడుతుంది. ఈ సత్యం మన హృదయాలకు హత్తుకోవాలి. అదేంటన్న ఆ సత్యం, ఆ నిజం మన హృదయాలకు హత్తుకునే కొద్దీ ఈ మితిమీరి ధనాలను మూటగట్టుకోవాలనే మనోజాడ్యం పలచబడుతుంది. ఆ జాడ్యం పలచబడుతుంది. ఆ జాడ్యం వల్లనే కదండి ఇందాక మనం చెప్పుకున్న తప్పులన్నీ సమాజంలో జరుగుతున్నాయి. ఆ జాడ్యమే కదా. మనం బాగుపడిపోవాలి, పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు, ఆఖరికి వాడు ప్రాణాలు పోతున్నా సరే పర్వాలేదు, అసంఖ్యాకంగా జనాలు పోయినా పర్వాలేదు, నేను బాగుపడిపోవాలి. దానివల్లనే కదా ఇంతలా చేస్తున్నారు మనుషులు, ఇంత దారుణాలు చేస్తున్నారు. అదెందుకు? ఆ మనోజాడ్యం, అది జబ్బు. మూటగట్టుకోవాలండి డబ్బు. వీడు ఏమైనా వెళ్తుంటే అక్కడ ఏమైనా సూట్ కేసులు వేసుకుని పట్టుకెడితే పోయేటప్పుడు రమ్మంటాడా? నో బ్యాగేజ్ అలౌడ్ అంటాడు. కానీ కూడా మనం కట్టుకుని కొట్టలతో కూడా మనం పైకి వెళ్ళము. కానీ చూడండి ఎంత జాడ్యమో మనకి. సహజమైన అవసరాలను, సాటివారి పట్ల మనకు సహజంగా గల మానవత్వాన్ని బలి చేయని విధంగా మాత్రమే సాధించుకోవాలన్న వివేకం క్రమంగా మనలో నెలకొంటుంది. సహజమైన అవసరాలను అంటే మన తిండి గుడ్డ, మన సహజమైన అవసరాలు, ఒక ఇల్లు, ఇట్లా మనం ఉండడానికి షెల్టర్, ఇట్లా సాటివారి పట్ల మనకు సహజంగా గల మానవత్వాన్ని బలి చేయని విధంగా మాత్రమే సాధించుకోవాలని. సాటి వాళ్ళని మానవత్వాన్ని బలి చేయకూడదు. సాటి వాడు ఇందాకంతా చెప్పుకున్నదంతా ఎంతలా బలవుతున్నారు అందరూ ఇతరులు వాడి కోసం, వాడి ఇదికి. అలా కాకుండా మనం ఇతరులకి ఏ రకంగానూ హాని కలగకూడదు, ఇబ్బంది కలగకుండా మనకి ఎంత అవసరమో అంతలో అనమాట. మనకు మామూలుగా కావాలి కదా, తిండి కావాలి, గుడ్డ కావాలి, ఉండడానికి షెల్టర్, రైట్? అది ఆ విధంగా మాత్రమే సాధించుకోవాలనే వివేకం క్రమంగా మనలో నెలకొంటుంది. అప్పుడు మనలో క్రమంగా నెలకొంటుంది. అంటే మనం ఉండడానికి చాలు కదా అన్నట్టు. ఇలా మితిమీరి జాడ్యాలు పోతాయి అన్నమాట మనిషికి. రెండోది ధ్యానము. పై సత్యం మన హృదయంలో దృఢంగా నాటుకోవాలంటే నిత్యమైన తృప్తి శాంతులు మనలోనే ఉన్నాయన్న సత్యాన్ని ప్రత్యక్షంగా దర్శించాలి. ఇట్లా పైన చెప్పినట్టుగా మనం ఇందాక చదువుకున్నవి హృదయంలో దృఢంగా నాటుకోవాలంటే నిత్యమైన తృప్తి శాంతి అనేవి మనలోనే ఉన్నాయనే సత్యాన్ని మనం ప్రత్యక్షంగా దర్శించాలట. అంటే ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని అభ్యసించాలి. అట్లా దర్శించాలంటే ప్రతి ఒక్కరు ధ్యానాన్ని అభ్యసించండి, ధ్యానం చేయాలని చెప్తున్నారు. అలా ధ్యానం యత్నించినప్పుడు మొదట మన హృదయంలో ఉత్పన్నమయ్యే భావాలను నిశితంగా గుర్తించడం జరుగుతుంది. మొదట ఎవరికైనా కుదరదు, ధ్యానం కుదరకు మనకేమవుతుంది, మొదట మన హృదయంలో ఉత్పన్నమయ్యే భావాలను నిశితంగా గుర్తించడం జరుగుతుంది. ధ్యానం చేద్దామని కూర్చున్నాం అనుకోండి, ఏం భావాలు వస్తున్నాయి, అసలు ఏం ఆలోచనలు వస్తున్నాయి మనకి, అది గమనించాలి ముందు. కొంతమంది అంటారు ఏదో పక్కే దోసేసాం, అట్లా కాదు, అసలు ఏం వస్తున్నాయో గమనించాలట. ఉత్పన్నమయ్యే భావాలను నిశ్చితంగా గుర్తించడం జరుగుతుంది. వాటిలో ఏవి అవాంఛనీయమో, ఏవి వాంఛనీయమో, ఏవి అవాంఛనీయమో మానవుడు స్పష్టంగా గుర్తించగలుగుతాడు. ఏది మనకు అవసరం, ఏది మనకి అనవసరమైనవి, అవాంఛనీయమైనవి అని మానవుడు స్పష్టంగా గుర్తించగలుగుతాడు. సాటివారి శ్రేయస్సును చెరిపే స్వార్థము, ద్వేషము మొదలైన భావాలన్నీ తాను నిత్యశాంతిని పొందకుండా అడ్డుపడే వికారాలుగా తాను గుర్తించగలుగుతాడు. ఇలా ధ్యానం అభ్యసిస్తూ ఉంటే ఏమవుతుందట, సాటివారి సాటి వాళ్ళకు శ్రేయస్సుని చెరిపేసేటువంటి ఇవి మన నుంచి ఉంటాయి కదండి, స్వార్థము, ద్వేషము, ఇలాంటి భావాలు. అవి ఏమవుతుంది, నిత్యశాంతిని పొందకుండా అడ్డుపడే వికారాలు, అవన్నీ మనకి శాంతి లేకుండా చేసే వికారాలు అని గుర్తించగలుగుతాంట మనం. అది
సాటివారి శ్రేయస్సును జరిపే స్వార్థము, ద్వేషము ఇట్లాంటివన్నీ అనమాట. తత్కారణంగా వాటిని నిర్మూలించుకోవాలనే యత్నం ఆరంభమవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వీటినన్నిటిని నిర్మూలించుకోవాలి అనేటువంటి యత్నం మొదలవుతుంది. మూడోది భజన లేక సంకీర్తన. అందరి హృదయాలలోనూ నిత్య తృప్తి రూపంలో ఆత్మచైతన్యంగా విలసిల్లే ప్రజ్ఞను, దాని యొక్క వివిధ ధర్మాలను నిర్వచించే దివ్యనామాలతో ప్రేమపూర్వకంగా సామూహికంగా కీర్తించడమే భజన. ఈ భజన గురించి మనం చెప్పుకున్నాం కదా, మనం భజన ఎట్లా చేయాలి ఇదంతా అదే మాస్టర్ గారు చెప్తున్నారు. ఆ దివ్యనామాలతో ప్రేమపూర్వకంగా సామూహికంగా అందరు కలిసి చేసుకోవడం ఎంత ప్రయోజనమో చెప్పుకున్నాం మనం సత్సంగం భజన గ్రంథం చెప్పుకుంటున్నప్పుడు. కీర్తించడమే భజన. భజన చేసేటప్పుడు బృందంలోని వ్యక్తులందరూ త్రికరణాలతో ఒకే కార్యం చేయడం జరుగుతుంది. వారి శరీరాలు, మనస్సులు వేరు కావచ్చు, కానీ సత్సంగంలో పాల్గొన్నంతసేపు వారందరి భావాలు, వాక్కులు, శరీరాలు ఒకే లయ తాళాలతో పనిచేసి ఒక విశిష్టమైన సమైక్యతను, సామరస్యాన్ని చెందుతాయి. కానీ మన శరీరాలు, మనస్సులు వేరుగా ఉంటాయి అందరం కూర్చొని చేస్తున్నప్పుడు సామూహికంగా. కానీ సత్సంగంలో పాల్గొన్నంతసేపు మన భావాలు, వాక్కులు, శరీరాలు ఒకే భజనలో ఒకే లయ తాళాలతో పనిచేసి, ఒకే లయ తాళాలతో అదే పాడుతూ ఉంటాం కదా భజన, అది పనిచేసి ఒక విశిష్టమైన సమైక్యతను, సామరస్యాన్ని చెందుతాయట. బృందంలోని వారందరూ ఇట్టి అభ్యాసంతో స్థాయిని పొందినప్పుడు బృందం అంతటికి ఒకే భావం ఆవేశించి అందులో వారి వ్యక్తిత్వాలు లీనమవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే అట్లా భజన చేసుకుంటున్నప్పుడు బృందం అందరికీ ఒకే భావం అనేది వచ్చి అందులో వారి వ్యక్తిత్వాలు లీనమవుతాయట. అంటే మన బాబాని తలుచుకుంటూ అట్లా చేస్తున్నాం అనుకుంటే మన వ్యక్తిత్వాలు అందరూ అంతా దాంట్లో లీనమైపోతుంది, ఆయన దాంట్లోనే లీనమైపోతుంది, బాబాలోనే. అలా అంటే సాటివారితో హృదయం ఐక్యత చెందడం అన్న అభ్యాసమే భజన. అంటే సాటివారందరితోటి హృదయం ఐక్యత చెందడంట భజన అంటే. ఎంత బాగా చెప్పారు చూడండి. ఆ అభ్యాసమే భజన. చాలా బాగుంది చూడండి. అంటే సాటివారితో హృదయం ఐక్యత చెందడం అన్న అభ్యాసమే భజన. చాలా బాగుంది. దీని తత్వం ఎరిగి ఈ రీతిగా అభ్యసిస్తే మన హృదయాలలో సత్వగుణం వృద్ధి చెందుతుందని అనుభవజ్ఞులందరూ చెప్పారు. ఇలా ఈ రీతిగా ఈ భజన ఎట్లా చేసుకోవాలి ఏంటి ఆ తత్వం అంతా మనం అర్థం చేసుకుని దాన్ని అభ్యసిస్తే మన హృదయంలో సత్వగుణం అనేది వృద్ధి చెందుతుంది అని చెప్పి అనుభవజ్ఞులందరూ ఈ విషయాన్నే చెప్పారట. అంటే భజన సంకీర్తన యొక్క ప్రయోజనం గురించి చెప్పారట. సత్వగుణం వస్తుందట మనలో. సర్వజీవుల శ్రేయస్సును కాంక్షించడం సత్వగుణానికి గీటురాయని భగవద్గీతాది గ్రంథాలు చెప్పాయి. భగవద్గీత మొదలైన గ్రంథాలన్నీ చెప్పింది ఏంటంటే సర్వజీవుల శ్రేయస్సును కాంక్షించడం. మన స్వార్థం కాదండి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, సరే, కానీ సర్వజీవుల శ్రేయస్సును కాంక్షించాలట. అదే సత్వగుణానికి గీటురాయి. అలా ఎప్పుడైతే కాంక్షిస్తామో అది సత్వగుణ ప్రధానమైనది. అదే గీటురాయి అని భగవద్గీత గ్రంథాలు చెప్పాయట. అది మనకు ఉందో లేదో మనమే చూసుకోవాలి. సత్సంగం అంటే ఆత్మ వికాసము, ఆత్మ సంస్కారాలను సాధించడం మాత్రమే లక్ష్యంగా గల క్రమశిక్షణ అన్నమాట. స్వార్థపూరితము, సంకుచితము అయిన కోరికలను నెరవేర్చుకుందామనే చాపల్యాన్ని రూపుమాపగల ఏకైక కార్యక్రమము సత్సంగము. అది మన ఈ సంకుచితత్వము, స్వార్థపూరితము నెరవేర్చుకోవాలనే చాపల్యాన్ని రూపుమాపగల ఏకైక కార్యక్రమమే సత్సంగమట. అది సర్వజీవుల శ్రేయస్సును కాంక్షిస్తుంది సత్సంగం అనేది. అది ఇదండి వ్యాసం. చాలా బాగుంది. ఈరోజు ఈ వ్యాసం నాకు దొరకడం, మనం ఈరోజు చదువుకోవడం చాలా అదృష్టం. ఈ గ్రంథంతో పాటుగా మనం ఈ వ్యాసాన్ని కూడా చక్కగా మనం చదువుకున్నాం. చాలా బాగుంది. ఈ పాయింట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ గ్రంథం మనకు పూర్తయింది కదా, అందుకని మనం తర్వాత మనం చదువుకునే గ్రంథం ఏంటంటే శ్రీ సాయినాథ ప్రబోధామృతం. ఇది అంటే ఎలా పడితే అట్లా స్టార్ట్ చేసే గ్రంథం అయితే కాదండి. చాలా చాలా అది అర్థం చేసుకోవడానికి అసలు మన స్థాయి ఎక్కడ సరిపోదు. అసలు మన సరిపోం. ఆ గ్రంథం అసలు ఏదో చదువుకోవడమే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది చదువుకోవడమే చాలా పెద్దది అనిపిస్తూ ఉంటుంది నాకు. అదే పెద్ద కార్యం అనిపిస్తుంది నాకు.
అట్లాంటి అద్భుతమైన గ్రంథం, అంటే ఒక సాహసం అన్నమాట. ఆ గ్రంథం మనం చదువుకోవడం అనేది ఒక పెద్ద సాహసం. అందుకని కొంచెం తగినంత భక్తి శ్రద్ధలతో ఆ గ్రంథాన్ని మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మనం మొదలుపెట్టబోయే గ్రంథం శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథం అన్నమాట. అది ఈ లోపు నాకు కొంచెం పారాయణలు ఉన్నాయండి, అది నేను పూర్తి చేసుకొని రేపు అయిపోతే ఎల్లుండ నుంచి మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం గ్రంథం మొదలు పెడతాం. ఏమో మాస్టర్ గారిని, అమ్మగారిని, బాబాని ప్రార్థించి కాస్త మాకు అర్థమయ్యేలా చేయండి, మా చేత ఆ గ్రంథాన్ని చదివించుకోండి, మీరే చదివించుకోండి అని వారిని ప్రార్థించుకొని మనం దాన్ని మొదలు పెట్టుకుందామండి. అదొక సాహసం ఆ గ్రంథం. కాకపోతే మనకి ఈ సత్సంగం భజన గ్రంథంలో చెప్పినట్టుగా ఆ గ్రంథం మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మనం దాన్ని చదువుకుంటున్నాం అన్నమాట. అది మనం ఎల్లుండ మొదలు పెడతాం ఆ గ్రంథాన్ని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.